హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో 6 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి నిన్నొచ్చిన కలెక్షన్స్తో నటసింహ బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒక రేర్ రికార్డు పెట్టి టాలీవుడ్లో మెగాస్టార్ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టి ఎప్పుడు నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు భయ్య. నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు. అయితే ఆ రికార్డ్ ఏంటి, ఏ విధంగా టాలీవుడ్ నెంబర్ 1 స్థానానికి నటసింహ బాలకృష్ణ వెళ్ళాడు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను భయ్య. మరి అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మీరైతే షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, నేను ఈ రికార్డు చెప్పిన తర్వాత కొంతమంది ఈ విధంగా కామెంట్ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళకైతే ఒక క్లారిటీ ఇస్తాను. వాళ్ళు ఏమని కామెంట్ పెడతారంటే, ఇది కూడా ఒక రికార్డేనా, ఈ రికార్డుతో నెంబర్ 1 స్థానానికి టాలీవుడ్లో వెళ్ళిపోయినట్టేనా అనే విధంగా కామెంట్ పెడతారు. వెళ్ళిపోయినట్టే భయ్య, నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తూ ఉంటారు. క్రికెట్లో ఎన్ని రకాల రికార్డులు ఉంటాయి భయ్య? హైయెస్ట్ స్కోరింగ్ రికార్డు ఉంటుంది, హైయెస్ట్ వికెట్ టేకర్ రికార్డు ఉంటుంది, హైయెస్ట్ సెంచరీల రికార్డు ఉంటుంది, ఫోర్స్ రికార్డు ఉంటుంది, సిక్స్ల రికార్డు ఉంటుంది. ఈ విధంగా ఏ రికార్డుకి ఆ రికార్డు నెంబర్ 1 స్థానాల్లో ఒక్కొక్కరు వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మన నటసింహ బాలకృష్ణ ఒక రేర్ రికార్డుతో తనదైన వేరియేషన్ చూపించి మెగాస్టార్ చిరంజీవిని కిందకి నెట్టి నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు భయ్య. ఆ రికార్డ్ ఏంటంటే భయ్య, టాలీవుడ్ హీరోల్లో ఎక్కువ సార్లు 100 కోట్లు దాటిన హీరోగా మన నటసింహ బాలకృష్ణ అయితే రేర్ రికార్డ్ పెట్టాడు. మీ అందరికీ తెలుసు భయ్య, ఒకప్పుడు సీనియర్ హీరోల్లో టాలీవుడ్కి 4 పిల్లర్లు అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. వీళ్ళ నలుగురే టాలీవుడ్కి సీనియర్ హీరోల్లో 4 పిల్లర్స్. అయితే ఈ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ కింగ్ నాగార్జున అయితే ప్రజెంటు 100 కోట్ల సినిమాలు ఏమీ లేవు. అయితే మిగిలిన ముగ్గురికి మాత్రం 100 కోట్ల సినిమాలు ఉన్నాయి భయ్య. విక్టరీ వెంకటేష్ గారికి 3 ఉన్నాయి 100 కోట్లు దాటిన సినిమాలు. సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్లు దాటింది, F2 100 కోట్లు దాటింది, F3 100 కోట్లు దాటింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి 100 కోట్లు దాటిన సినిమాలు 4 ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 100 కోట్లు దాటింది, గాడ్ ఫాదర్ 100 కోట్లు దాటింది, వాల్తేరు వీరయ్య 100 కోట్లు దాటింది, అదేవిధంగా సైరా నరసింహారెడ్డి 100 కోట్లు దాటింది. మరి ఈ విధంగా విక్టరీ వెంకటేష్కు 3 మాత్రమే ఉంటే, మెగాస్టార్ చిరంజీవికి 4 మాత్రమే ఉంటే, ఇప్పుడు నటసింహ బాలకృష్ణకి ఈ అఖండ 2తో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన సినిమాలు ఉన్నాయి భయ్య. అవి ఏంటంటే, 1 అఖండ 1, 2 డాకు మహారాజ్, 3 వీరసింహారెడ్డి, 4 భగవత్ కేసరి. ఇప్పుడు 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన సినిమా అఖండ 2. మరి ఈ విధంగా నటసింహ బాలకృష్ణ అయితే సీనియర్ హీరోల్లో ఎక్కువ 100 కోట్ల గ్రాస్ మార్క్ సినిమాలు ఉన్న హీరోగా రేర్ రికార్డును, నెంబర్ 1 రికార్డును పెట్టాడు భయ్య. మరి ఈ రికార్డు పైన మీ ఉద్దేశానికి కింద కామెంట్ చేయండి. అదేవిధంగా సీనియర్ హీరోలే కాకుండా అసలు ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యధికంగా 100 కోట్లు రాబట్టిన హీరోల గురించి ఒక లిస్టుతో వీడియో చేయమంటే చేస్తాను. మీరు కింద అయితే కామెంట్ చేయండి.